హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఆ లక్ష్మి అనుకోకుండా అక్కడికి వెళ్ళి ఇరుక్కుపోయింది. మనకు ఛాన్స్ ఇచ్చింది. ఈ ఛాన్స్ని అడ్డు పెట్టుకొని ఆ లక్ష్మిని ఇంట్లోకి తీసుకురాకుండా విహారిని అడ్డుకోవచ్చు అని చెప్పి పద్మాక్షి సహస్రతో చెప్తూ ఉంటుంది. కరెక్ట్గా చెప్పావక్క అని అంబిక సడన్గా వచ్చి అంటూ ఉంటుంది. అంబిక, నువ్వెప్పుడొచ్చావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే అక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. విహారి లాయర్తో ఫోన్ మాట్లాడుతుంటే విన్నానక్క. రేపు ఎట్టి పరిస్థితిలో ఆ లక్ష్మి ఏ నేరం చేయలేదని నిరూపించి బయటికి తీసుకురావాలని విహారి లాయర్తో చెప్తున్నాడు అని చెప్పి అంబిక పద్మాక్షితో చెప్తూ ఉంటుంది. అంత ఈజీగా ఆ లక్ష్మిని కోర్టులో నిర్దోషి అని ఎలా నిరూపిస్తారే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. విహారి తలుచుకుంటే ఏదైనా చేస్తాడక్క అని అంబిక చెప్తూ ఉంటుంది. అంటే ఆ లక్ష్మి రేపు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేస్తుందా పిన్ని అని సహస్ర అంటూ ఉంటుంది. లక్ష్మిని కోర్టులో ఎలా లాక్ చేయాలో నాకు తెలుసు. అక్కడ అన్ని ఏర్పాట్లు నేను చేశాను సహస్ర. కానీ రేపు విహారి కోర్టుకు వెళ్లకుండా మనం చేయగలిగితే ఆ లక్ష్మిని ఇక ఎవ్వరూ కాపాడలేవరు అని చెప్పి సహస్రకు అంబిక చెప్తూ ఉంటుంది. అంబిక, అయితే నువ్వు నీ పని చూసుకో. నేను విహారిని ఎట్టి పరిస్థితిలో రేపు కోర్టుకు వెళ్లకుండా చూసుకుంటాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అక్క, మళ్ళీ చెప్తున్నాను, విహారి కోర్టుకు వెళ్ళాడంటే ఆ లక్ష్మి నిర్దోషిగా ఇంటికి వస్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటే నేను చూసుకుంటాను అంబిక అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అక్క అని చెప్పి అంబిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా, రేపు బావని ఏం చేసి కోర్టుకు వెళ్లకుండా చేస్తావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏదో ఒకటి ఆలోచిద్దాంలే సహస్ర, ఆలోచిస్తే తప్పకుండా ఏదో ఒక ఐడియా వస్తుందిలే అని పద్మాక్షి సహస్రకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు ఎస్ఐ కానిస్టేబుల్ను పిలిచి అన్ని కాగితాలు రెడీ చేశావు కదా, రేపు ఎట్టి పరిస్థితిలో ఈ లక్ష్మికి జైలు శిక్ష పడాలి అని చెప్పి అంటూ ఉంటే మీరు చెప్పిన అన్ని కాగితాలు రెడీ చేశాను మేడం అని కానిస్టేబుల్ చెప్తూ ఉంటుంది. లక్ష్మి, ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు అని చెప్పి ఎస్ఐ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక యమున ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు వసుధ యమున దగ్గరకు వెళ్ళి, వదినా, మీరు లక్ష్మి గురించే ఆలోచిస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును వసుధ, పాపం లక్ష్మి ఏ తప్పు చేయలేదు, అమాయకురాలు. అలాంటి లక్ష్మిపై ఇలాంటి నేరం మోపటం చాలా బాధగా ఉంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. లక్ష్మి అమాయకురాలు, చాలా మంచిది, ఎప్పుడూ కూడా ఎదుటి వారికి అన్యాయం చేయాలనుకోదు. అలాంటి లక్ష్మికి దేవుడు తప్పకుండా మంచే చేస్తాడులే వదినా అని చెప్పి వసుధ యమునకు చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ కూడా డల్గా కూర్చొని ఎలాగైనా సరే లక్ష్మిని నిర్దోషిగా నిరూపించుకొని బయటికి తీసుకురావాలి అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి, హలో లాయర్ గారు అని చెప్పి అంటూ ఉంటే, విహారీ గారు, నేను కోర్టుకు బయలుదేరుతున్నాను, మీరు కూడా బయలుదేరుతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నేను కూడా బయలుదేరుతున్నాను లాయర్ గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే, త్వరగా వచ్చేసేయండి అని చెప్పి లాయర్ ఫోన్ కట్ చేస్తాడు. ఈ మాటలను సహస్ర దూరం నుంచి వింటూ ఉంటుంది. విహారీ రెడీ అయి కిందికి వస్తూ ఉండగా సహస్ర పరిగెత్తుకుంటూ పద్మాక్షి దగ్గరకు వెళ్ళి, అమ్మ, కోర్టుకి సమయం అయింది, బావ కోర్టుకు వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. అటువైపు చూస్తే అంబిక పిన్నికి బావను కోర్టుకు వెళ్లకుండా అడ్డుకుంటానని మాట ఇచ్చావు, ఇప్పుడు ఏం చేస్తావమ్మా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో పద్మాక్షి వెనక ముందు ఆలోచించకుండా సహస్రను నెట్టేస్తుంది. దాంతో సహస్ర కింద పడిపోయి అబ్బా నొప్పి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైంది సహస్ర అని చెప్పి వసుధ యమున అడుగుతూ ఉంటే సహస్ర కింద పడిపోయింది, ఈ సమయంలో ఇలా కింద పడిపోకూడదు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అమ్మ, కడుపులో బాగా నొప్పిగా ఉందమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. ఒరే విహారీ, తొందరగా సహస్రను హాస్పిటల్కు తీసుకెళ్దాం పదరా అని పద్మాక్షి అంటూ ఉంటే, నాకు పనుందత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు. నీ భార్య సహస్ర కన్నా కూడా నీకు పనే ముఖ్యమారా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. బావా, బాగా నొప్పిగా ఉంది బావా, తట్టుకోలేకపోతున్నాను బావా, ప్లీజ్ బావా నన్ను హాస్పిటల్కు తీసుకెళ్ళు అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది. ఇక సహస్ర అలా ఏడుస్తూ ఉంటే విహారీతో సహస్ర మోసం చేసి తాళి కట్టించుకున్న విషయాన్ని విహారీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నన్ను కోర్టుకు వెళ్లకుండా అడ్డుకోవడం కోసమే సహస్ర ఇదంతా చేస్తున్నట్టుంది అని చెప్పి విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. సరే పదండి, తీసుకెళ్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక పద్మాక్షి, సహస్ర లేవే మెల్లగా అని చెప్పి సహస్రను లేపి కారు దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. వసుధ కూడా సహస్రను పట్టుకొని, సహస్ర నేను కూడా వస్తాను అని చెప్పి అంటూ ఉంటే, వద్దులే, నేను విహారీ సహస్ర వెళ్తున్నాం కదా వసుధ అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అక్క, నీ ఇష్టం అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది.
అత్తయ్య మీరు కారులోనే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను అని విహారీ చారుకేశ దగ్గరకు వెళ్తాడు. మావయ్య మీరు కోర్టు దగ్గర వెయిట్ చేయండి, నేను సహస్రను హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించి డైరెక్ట్గా కోర్టుకే వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే, సరే విహారీ అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఒరే విహారీ త్వరగా రారా, సహస్ర నొప్పులతో విలవిల్లాడుతుందిరా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ సహస్రను తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉంటాడు. అక్క మనం వెళ్దాం పదండి అని చారుకేశ యమునకు చెప్తూ ఉంటాడు. విహారీ కూడా వచ్చుంటే బాగుండేది చారుకేశవ. లక్ష్మి పాపం విహారీని చూస్తేనైనా కాస్త ధైర్యం తెచ్చుకుంటుందేమో అని చెప్పి యమున చెప్తూ ఉంటే, వాడి పరిస్థితి నీకు కూడా తెలిసిందే కదక్క అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. కానీ విహారీ తప్పకుండా వస్తాడు, లక్ష్మిని కాపాడుకుంటాడు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అబ్బా నొప్పి అమ్మా నొప్పి అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటే, సహస్ర దగ్గరకు వచ్చేసాము కాస్త ఓర్చుకో అని విహారీ కార్ డ్రైవ్ చేస్తూ చెప్తూ ఉంటాడు. అమ్మయ్య ఏదో ఒకలా బావని కోర్టుకు వెళ్లకుండా అయితే ఆపగలిగాము అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా మరోవైపు విహారీ హాస్పిటల్ దగ్గరకు వెళ్ళి కార్ ఆఫ్ చేస్తాడు. ఇదేంట్రా విహారీ ఇక్కడ ఆఫ్ చేశావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా గైనకాలజిస్ట్ ఉందత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు. ఎప్పుడు సహస్ర చూపించుకునే హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్లి విహారీ అని పద్మాక్షి అంటూ ఉంటే, ఇప్పుడు సహస్ర పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని నువ్వే చెప్తున్నావు కదా అత్తయ్య, అలాంటప్పుడు సహస్రను దూరంగా ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్తారా దగ్గరగా ఉన్న హాస్పిటల్కు తీసుకెళ్తారా? సిచ్యువేషన్ క్రిటికల్గా లేదని తెలిసిన తర్వాత మనం ఎప్పుడు సహస్ర చూపించుకునే హాస్పిటల్కే తీసుకెళ్దాము. ప్రస్తుతానికి ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది, నా ఫ్రెండ్ గైనకాలజిస్ట్ బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది, తన దగ్గరకు తీసుకెళ్తాను పదండి అత్తయ్య అని విహారీ అంటూ ఉంటాడు. వీడి ఫ్రెండ్ అయితే సహస్ర కడుపుతో లేదని నిజాన్ని విహారీకి చెప్పేస్తుంది అని పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు, కారు దిగండి అని విహారీ అంటూ ఉంటే, ఒరే విహారీ ఈరోజు ఆ లక్ష్మిని కోర్టుకు తీసుకెళ్తున్నారు కదా, నువ్వు కోర్టుకు వెళ్ళాలేమో కదా, వెళ్ళు సహస్రకు నేను దగ్గరుండి హాస్పిటల్లో చెకప్ చేపిస్తాలే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. పర్వాలేదత్తయ్య మా ఫ్రెండ్కి మిమ్మల్ని పరిచయం చేసి వెళ్తాను అని విహారీ చెప్తూ ఉంటే, వద్దులే విహారీ పేరు చెప్పు మేము వెళ్ళి మాట్లాడతాంలే అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక దాంతో విహారీ డాక్టర్ పేరు చెప్పి, సరే మీరు జాగ్రత్తగా వెళ్ళండి, అయిపోగానే ఫోన్ చేయండి అత్తయ్య వచ్చేస్తాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. సరేరా అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఏంటమ్మా ఇంత కష్టపడి ప్లాన్ చేసింది బావను కోర్టుకు పంపించకుండా ఉండటం కోసమే కదా, కానీ బావను కోర్టుకు పంపించావేంటి అని సహస్ర అంటూ ఉంటే, వాడి ఫ్రెండ్ గైనకాలజిస్ట్ అంట హాస్పిటల్లో ఉంది, వాడు హాస్పిటల్లోకి వస్తే గనక నువ్వు కడుపుతో లేవన్న నిజాన్ని బయటపడిపోతుందే, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో విహారీని కోర్టుకు పంపించాల్సి వచ్చింది అని చెప్పి పద్మాక్షి అంటుంది. అవునమ్మా నువ్వు ఆలోచించిన విధంగా నేను ఆలోచించలేకపోయాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. అదేనే నాకు నీకు ఉన్న తేడా అని పద్మాక్షి అంటుంది. అంటే ఇప్పుడు ఆ లక్ష్మి నిర్దోషిగా ఇంటికి వచ్చేస్తుందా అమ్మా అని సహస్ర అంటూ ఉంటే, దాన్ని నిర్దోషిగా నిరూపించాలంటే సాక్ష్యాలు ఉండాలి, ఇంతవరకు విహారీ ఎలాంటి సాక్ష్యాన్ని సంపాదించలేకపోయాడు, ఒకవేళ అది నిర్దోషిగా నిరూపణ అయినా కూడా దాన్ని మనం ఇంట్లోకి రానిస్తామా ఏంటే అని చెప్పి పద్మాక్షి అంటుంది. అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్ట్, అలాంటి దాన్ని ఇంట్లోకి రానివ్వకూడదు అని చెప్పి సహస్ర అంటుంది. ఇక మరోవైపు విహారీ టెన్షన్ పడుతూ కోర్టుకు వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీస్ స్టేషన్ నుంచి లక్ష్మిని కూడా కోర్టుకి తీసుకురావడానికి రెడీ చేస్తూ ఉంటారు. ఏయ్ లక్ష్మి ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని కోర్టులో జడ్జి గారు అడిగిన మాటలకు సమాధానం చెప్పు, నిన్ను కోర్టుకు తీసుకెళ్తున్నాము అని చెప్పి ఎస్ఐ లక్ష్మికి చెప్తూ ఉంటుంది. రా లక్ష్మి వెళ్దాం అని కానిస్టేబుల్ లక్ష్మిని తీసుకెళ్లి పోలీస్ జీప్ ఎక్కిస్తారు. ఇక కోర్టుకి వెళ్తూ ఉంటారు. మరోవైపు లాయర్ అలాగే యమున వసుధ చారుకేశ అందరూ కూడా కోర్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. విహారీ గారు ఇంకా రాలేదా అని లాయర్ అడుగుతూ ఉంటాడు. విహారీ వెనుక వస్తున్నాడు లాయర్ గారు అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇక అదే సమయానికి పోలీసులు లక్ష్మిని తీసుకొని కోర్టుకు వస్తారు. యమున పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్ళి అమ్మ లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటే, ఇక లక్ష్మి వసుధ యమునను హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి ఏడవకమ్మా, నువ్వు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నామమ్మా, నిన్ను నిర్దోషిగా విహారీ బయటికి తీసుకొస్తాడు అని చెప్పి ధైర్యం చెప్తూ ఉంటారు. పరామర్శించుకుంది, ధైర్యం చెప్పింది చాలే కానీ పదండి జడ్జి గారు వచ్చారు అని చెప్పి ఎస్ఐ అంటుంది. ఇక అందరూ కలిసి కోర్టులోకి వెళ్తారు. కోర్టులోకి వెళ్ళగానే అందరూ కూడా జడ్జి గారిని చూసి లేచి నుంచుంటారు. కూర్చోండి అని జడ్జి గారు చెప్పడంతో అందరూ కూడా కూర్చుంటారు. ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేచి నుంచొని, మిలార్డ్ లక్ష్మి అనే ఈ ముద్దాయి వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. పోలీసులు ఈ అమ్మాయిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేస్తూ ఉండగా ఈ అమ్మాయి పోలీసులపై
దాడి చేసింది. అందుకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఇవిగోండి జడ్జి గారు. వీటన్నిటిని పరిశీలించి ముద్దాయి లక్ష్మికి శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పి కూర్చుంటాడు. జడ్జి గారు ఆధారాలను పరిశీలించి, ఏమ్మ లక్ష్మి, లాయర్ గారు చెప్పిందంతా నిజమేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక లక్ష్మి విహారీ కోసం కోర్టులో అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఏమ్మా లక్ష్మి, నిన్నే అడుగుతుంది. లాయర్ గారు నీ పైన వేసిన నింద నిజమేనా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా ఏం మాట్లాడట్లేదు, కనీసం నీ తరపున వాదించడానికి లాయర్ కూడా లేరా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటే, మిలాట్, లక్ష్మి తరపున వాదించబోయే లాయర్ని నేనే, కానీ లక్ష్మి నిర్దోషి అని నిరూపించడానికి ప్రస్తుతం నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేవు. నాకు కాస్త గడువు ఇవ్వండి, లక్ష్మి నిర్దోషి అని నిరూపిస్తాను అని చెప్పి లాయర్ చెప్తూ ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ లాయర్ లేచి నుంచొని, లక్ష్మి అనే ఈ ముద్దాయిని అరెస్ట్ చేసి 4 రోజులవుతుంది. ఈ 4 రోజుల్లో ఏ రోజు కూడా సాక్ష్యాలు సంపాదించడానికి కుదరలేదా? లేకపోతే వీళ్ళు సమయం కోసం ఈ అమ్మాయి తప్పు చేసినా కూడా తప్పు చేయలేదని నిరూపించడం కోసం సమయం అడుగుతున్నారా జడ్జి గారు? వీళ్ళ మాటలను మీరు నమ్మొద్దు. ఈ అమ్మాయి తప్పు చేసిందనటానికి నేను సాక్ష్యం తీసుకొచ్చాను. అవన్నీ పక్కన పెట్టినా కూడా రాత్రనక పగలనక న్యాయం కోసం పోరాడుతున్న పోలీసులను కొట్టింది. అలాంటి లక్ష్మికి శిక్ష పడాల్సిందే జడ్జి గారు అని పబ్లిక్ లాయర్ చెప్తూ ఉంటాడు. ఏమ్మా లక్ష్మి, నువ్వు మాట్లాడటానికి ఏం లేదా అని జడ్జి గారు అంటూ ఉంటే, నా దగ్గర నేను తప్పు చేయలేదు అనటానికి ఎలాంటి సాక్ష్యం లేదు జడ్జి గారు. ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా మీరు నమ్మరు అని చెప్పి లక్ష్మి అంటుంది. అంటే నువ్వు తప్పు చేసినట్టు ఒప్పుకుంటున్నావా అని జడ్జి గారు అడుగుతూ ఉంటే, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు ఒప్పించేలానే ఉన్నారు కదా జడ్జి గారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సాక్ష్యాలను ఆధారాలను పరిశీలించిన మీదట ఈ లక్ష్మి అనే అమ్మాయికి మతి సీమితం సరిగ్గా లేదేమో అనిపిస్తుంది. ప్రశ్నలు అడిగితే సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు. ఈ అమ్మాయికి మతి స్థిమితం లేదని కూడా అనలేము. ఎందుకంటే స్టేషన్లో ఉన్న పోలీసులను కొట్టి వాళ్ళకు గాయాలయ్యేలా చేసింది. ఈ లక్ష్మి నిర్దోషి అనటానికి ఎలాంటి సాక్ష్యాలు లేవు కాబట్టి సాక్ష్యాలన్నీ పరిశీలించి లక్ష్మి దోషి అని నిరూపించడం అయింది కాబట్టి లక్ష్మికి 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష అని చెప్పి జడ్జి గారు అనౌన్స్ చేస్తూ ఉండగా, జడ్జి గారు అని విహారీ గట్టిగా అరుస్తాడు. పానకాలు వీర్రాజు షర్ట్ పట్టుకొని విహారీ కోర్టులోకి లాక్కొని వస్తూ ఉంటాడు. ఎవరు మీరు, ఎందుకు సడన్గా వచ్చి గట్టిగా అరిచారు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. లక్ష్మి ఏ తప్పు చేయలేదనటానికి సాక్ష్యం తీసుకొచ్చాను జడ్జి గారు అని విహారీ అంటూ ఉంటాడు. వీళ్ళెవరు అని జడ్జి గారు అంటూ ఉంటే, అమాయకురాలైన లక్ష్మిని వ్యభిచార గృహంలో పెట్టి లాక్ చేసింది వీళ్ళే జడ్జి గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? లక్ష్మిని వ్యభిచార గృహంలో పెట్టి లాక్ చేయటం ఏంటి అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు. రేయ్ చెప్పండ్రా అని చెప్పి విహారీ అంటూ ఉంటారు. జడ్జి గారు, నా పేరు వీర్రాజు, వీడు నా అసిస్టెంట్ పానకాలు. మేమిద్దరం కూడా ఈ లక్ష్మి వల్ల చాలా బాధలు పడ్డాము. ఒకప్పుడు గొప్పగా బతికిన మేము ఈ లక్ష్మి వల్ల ఈరోజు సిటీలో అడుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ లక్ష్మి ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూశాము. ఒకరోజు మేము అడుక్కుంటుంటే ఈ లక్ష్మి వ్యభిచార గృహంలోకి వెళ్ళటం చూసాము. ఎందుకు వెళ్తుందా అని చెప్పి చూస్తూ ఉన్నాము. కాసేపటి తర్వాత అక్కడ రైడ్ జరగబోతుందని పోలీసులు మాట్లాడుకోవటం విన్నాము. ఆ లక్ష్మిని ఫాలో అవుతూ లక్ష్మి వెనకే వెళ్ళి లక్ష్మిని గదిలో పెట్టేసి బంధించేశాము. ఇక మేము బయటికి వచ్చేసాము. ఆ తరువాత పోలీసులు వ్యభిచార గృహంలోకి వెళ్ళారు. వ్యభిచార గృహంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అమాయకురాలైన లక్ష్మిని కూడా అరెస్ట్ చేశారు అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఏ తప్పు చేయలేదు జడ్జి గారు. కోపంతో ద్వేషంతో మేమే లక్ష్మిని కావాలని ఇరికించాము అని చెప్పి వీర్రాజు చెప్తూ ఉంటాడు. ఇప్పటికైనా నిజమేంటో అర్థమైందా జడ్జి గారు? ఈ సాక్ష్యాన్ని ఆధారంగా తీసుకొని లక్ష్మిని నిర్దోషిగా వదిలేయండి జడ్జి గారు అని విహారీ చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఏ నేరం చేయలేదనటానికి సాక్ష్యం ఆధారం ఉంది కాబట్టి లక్ష్మిని నిర్దోషిగా ప్రకటించి కోర్టు లక్ష్మిని నిర్దోషిగా విడుదల చేయటమైంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు. దాంతో విహారీ లక్ష్మి సంతోషపడుతూ ఉంటారు. అలాగే లక్ష్మిపై కోపంతో ద్వేషంతో ఇదంతా చేసిన వీర్రాజు పానకాలని పోలీసులు కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి జడ్జి గారు అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో లక్ష్మి కోర్టు బోనులో నుంచి బయటకు వచ్చి విహారీ గారు అని చెప్పి విహారీని గట్టిగా హగ్ చేసుకుంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.